అందరికీ నమస్తే. ఇక చూడురే, మైనర్ బాలిక పైన మత గురువు లైంగిక దాడి. మైనర్ బాలిక పైన మత గురువు లైంగిక దాడి చేస్తున్నట్ట. మీరు నాశనమైపోను గారా, యాడికెళ్ళి దాపరిస్తుర్రా నాయన. తెలంగాణ రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఈడు లైంగిక దాడి చేస్తున్నట్ట ఆ బాలిక పైన. ఇప్పుడు 17 ఏళ్ళు. 4 సంవత్సరాల క్రితం అంటే ఎంత ఉంటుంది అమ్మాయి? 13 సంవత్సరాలు ఉంటుంది. 13, 14, 15, 16, 17 4 సంవత్సరాల నుంచి అమ్మాయి పైన లైంగిక దాడి చేస్తూనే ఉన్నట్ట, బెదిరిస్తున్నట్ట, లైంగిక దాడి చేస్తున్నట్ట. పోక్సో కేసు కూడా నమోదైందట. అసలు పోక్సో కేసు అంటే ఎవరికైనా భయం భక్తి ఉందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే, సరే అన్ని రాష్ట్రాల ముచ్చట నాకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసు అంటే పల్చి పులుసు కంటే పలచదనం అయిపోయింది. ఇలా మీరు నమ్మినా నమ్మకపోయినా కానీ వాస్తవానికి పల్చి పులుసు కంటే పలచదనం అయిపోయింది. ఎవరికి ఏం భయం భక్తి అని చెప్పురి. పోక్సో కేసు అయితే ఓ మరణశిక్ష చేస్తారని భయం ఉందా? లేదు. లోపల కొనబోయి ఏడికాడికి ఈ విమానం మొత్తం ముగిస్తారని భయం ఉందా? అట్టా లేదు. లేకుంటే గిసోని కట్టెకు మంచిగా ఆందం పెట్టి పచ్చికారం పెట్టి కింది నుంచి పైదాకా గసాస్తారనే భయం ఉందా? భయం భక్తి గిసోని పని ఏం చేస్తారు? ఇప్పుడు రాజకీయ నాయకుల పైన పోక్సో కేసులే, రాజకీయ నాయకుల పిల్లల మీద పోక్సో కేసులే, చట్టాన్ని కాపాడవలసిన పోలీస్ ఆఫీసర్ల మీద కూడా పోక్సో కేసులే. ఇక ఏడుకెళ్ళి పాడైతే చెప్పురు. ఇక ఎవరికైనా భయం భక్తి ఉందా తెలంగాణ రాష్ట్రంలో పోక్సో కేసు అయితే? ఎవరికి లేదు. పాడైపో ఇంత అధ్వానంగా 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాడ. ఎక్కువసేపు ఏం చెప్పను, ఏడ జరిగింది ఏం కథ అనేది ఒక నిమిషాన్ని చెప్తే వినే ప్రయత్నం అయితే చేయింది. ఏడ జరిగింది చాదర్గట్లనంట. చాదర్గట్లో ఓ 17 ఏళ్ల బాలికపై మత గురువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఓల్డ్ మల్కపేటలో నివసించే బాధితురాలి తల్లికి ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. సదరు మహిళ తన భర్త నుంచి విడిపోయి జీవనోపాధి కోసం ఇళ్లల్లో పనిచేస్తుంది. బుధవారం బాలిక స్థానిక ప్రార్థనా మందిరంలో చదువుకోవడానికి వెళ్ళింది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా ఇంట్లో బిడ్డ కనిపించలేదట. కనిపించకపోవడంతో ఆందోళన చెందిన చుట్టుపక్కల వెతికింది. అయితే ప్రార్థనా మందిరానికి చెందిన 60 ఏళ్ల మత గురువు అంట, లుచ్చ నర. ఈ మత గురువు పేరు ఏం పేరంటే జియా ఉల్ రెహమాన్ అట్ట. ఈ రెహమాన్ నివాసానికి బాలిక తరచూ వెళ్ళడాన్ని గతంలో గమనించిన తల్లి అనుమానంతో అతని ఇంటికి వెళ్ళి తలుపు తట్టిందట. తలుపు గిట్ట తీస్తూనే ఉండగానే బాలిక పైన ఈడు అత్యాచారం చేస్తూనే ఉండట. ఎవరని ఆలమంటే ఎంత పని చేస్తున్నారు అనగానే దండం పైన ఈడు లేచిందట. అమ్మాయి ఆయన నుంచి బయటకు వచ్చిందట. కాతో దండం పెడితే దశకం పెడతాను ఆయన నుంచి అక్కడ పరారైందట. ఇంటికి రాగానే బిడ్డని అడిగిందట. ఏంది బిడ్డ, ఏంది ఈ చక్కదనని చెప్పు, నువ్వేంది, ఆడేంది, ఆయన ఏజ్ ఏంది, నీ ఏజ్ ఏంది, మనకు గిసోంటి పని ఎందుకు బిడ్డ అని బిడ్డని నిలదీసిందంట తల్లి. అప్పుడు ఏడ్చుకుంటా తల్లితోటి బిడ్డ చెప్పిందట, అమ్మ ఇవాళ ఒక్కనాడే కాదే 4 సంవత్సరాలు నా పైన 4 సంవత్సరాల నుంచి నా పైన లైంగిక దాడి చేస్తుడు. మరి 4 సంవత్సరాల నుంచి ఒక్కనాడని చెప్పబోయింది బిడ్డ అంటే, నేను ఎప్పుడు చెప్తానా కానీ నిన్ను తమ్మిని నన్ను అందరు చంపుతా అని చెప్పినాడు. అందుకోసమనే భయపడి నీకు చెప్పక పాడైపో నన్ను లొంగిపోయినా 4 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతుండని చెప్పిందట. తల్లి ఏడ్చుకుంటూ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఈ లుచ్చ మీద పోక్సో కేసు నమోదైందట. అవరా బాడుకావు బయటవాయిగా మత గురువు. ఏ మత గురువురా నువ్వు? నాకు అర్థం కాదు కానీ మత గురువు అంటే ఏం చేస్తున్నావు చీడు? ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో ఏమన్నా వారధిగా పోయింది, ఏమన్నా ఇక్కడ బోవ పెడుతుండొచ్చునా? 4 రూపాయలు ఇస్తుండొచ్చునా? ఇస్తే మాత్రం గిసోంటి పనికి ఇస్తారు కానీ బతుకమని ఇస్తుండొచ్చునా? ఇస్తే ఒంటి లంగా దొంగ బయటవాయి కాలని నమ్ముకుంటారు, పాడైపోను. ఎల్లపోయినా కానీ గిట్టనే పాడైపోయింది. అది ఈ మతం గా మతం అని కాదు. గిట్ట ఎవరైనా గట్టిన ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే ఆర్థికంగా లేకనో పోయి అయ్యా జర్ర కాపాడరని పోయిన పాపానికి ఇంకో గిసోంటి కాపాడతారు. గిసోంటి కథలు పడుకుంటా మైనర్ బాలిక 17 ఏళ్ళ మైనర్ బాలిక పైన 4 ఏళ్ళు అంటే ఇవాళ 17 ఏళ్ళు. ఆమెకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 13 ఏళ్ళు అంటే అంతే కదా. 13, 14, 15, 16, 17 అంటే 4-5 ఏళ్ళ నుంచి వాడు అమ్మాయి పైన అత్యాచారం చేస్తుందంటే 13 ఏళ్ళ నుంచి అమ్మాయిని ఇబ్బంది పెడుతుందంటే వీడు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టవచ్చు చెప్పురామని. ఈయనకి ఏ శిక్ష పడాలి చెప్పురు? ఇక ఏ శిక్ష వేస్తుండొచ్చు? అసలు పోక్సో కేసు అంటే ఎవరికైనా భయం భక్తులు ఉన్నాయా? పోక్సో కేసు అంటే అమ్మరు కొడుకు ఇన్ని అన్యాయం కానీ కేసు తిరుగుతుంది అంటే మన జీవితం మొత్తం ఏడికాడికి సర్వనాశనం అయిద్దనే భయం భక్తి ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి లేకపోయా పాడైపోను. చూస్తూనే ఉంటుంది కదా రోజుకు 1-2 పోక్సో కేసులు అయితేనే ఉంటాయి పాడైపోను. మరి ఎవరికన్నా భయం ఉందా? ఎవరికి భయం లేదు. మరి ఏం చేస్తున్నట్టు? ఈ తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఉన్నాడా లేడా చెప్పాలి. మరిగా హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు హోంశాఖ వాళ్ళ దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కదా. అయ్యా రేవంత్ రెడ్డి, నీకున్న ముఖ్యమంత్రి పదవి నీ దగ్గర పెట్టుకుని హోంశాఖ ఇంకోరికి ఇచ్చే ఉపాయం చేయరాదు. మొత్తం గిసోంటి కేసులు అయి పాడవుతున్నాయి. హోంశాఖ కరెక్ట్ లేకనే కదా గిట్ట అయ్యేది. ఎవరినన్నా ఓని పట్టుకొని పిట్టను కాల్చినాడు కాల్చి పక్కకేస్తే, ఊర కుక్కను కొట్టినాడు కొట్టి పక్కకేస్తే
ఆ? అది కొట్టేది కాల్చేది జనాలకు చెప్తే భయం భక్తితోటి ఎవడన్నా అమ్మర కొడుక గిసోంటి ఆడోళ్ళ తిరిగిపోతే గిసోంటి మైనర్ బాలికలు తిరిగిపోతే ఇంకో గిసోంటి శిక్ష పడుతుంటారు నాయన ఇక మళ్ళీ గిసోంటి పని చేయొద్దని ఇంకోటి కూడా జారుకొని పత్తలు కూడా వీకే ఉపాయం ఉంటుంది కానీ ఏమైనా పేపర్లో పోక్సో కేసు మరి పోక్సో కేసు అయితే ఎవరికైనా లుక్సార్ అయిందా ఎంతమంది గురి శిక్ష పడ్డా చెప్పురు మరిగా మా అమ్మగారు రేవంత్ రెడ్డి గారు నీ హోంశాఖ మినిస్టర్ నీ దగ్గరనే పెట్టుకున్నావు జర గిసొంటి వాళ్ళకి ఏం శిక్షలు వేసే ఉపాయం చేయి మత గురువు అంటే మత గురువు ఈయన చక్కదానం పాడైపోను ఏ మత గురువు ఎక్కడ మత గురువు వీడు దరిద్రుడు కాకుంటే